ఒక వ్యక్తిపై దాడి కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు. పాల్వంచలోని కరకవాగు నుంచి సోనియా నగర్ వైపు బైక్ మీద తిరుమల రాజు అతని బావ వెళుతుండగా రైల్వే ట్రాక్ సమీపంలో ఆటోలో ముగ్గురు వ్యక్తులు వచ్చి దాడి చేశారని గుర్తు చేశారు. అతని వద్ద ఒక సెల్ ఫోను, 5,000 రూపాయల నగదును వారు అపహరించారన్నారు. బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు పాల్వంచ సమీపంలో ఆటోతో సహా ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశామని తెలిపారు. వారి వద్ద ఒక మొబైల్ ఫోను, 1,500 నగదును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. రాత్రి సుమారు 10 గంటల టైంలో పాల్వంచకు చెందినటువంటి తిరుమల రాజు మరి అతని బహుమర్ది కర్కవాగు నుండి సోనియా నగర్ వెళ్తుండగా ఈ శేఖరం బండి ఊడ్చుకునగల రైల్వే ట్రాక్ వద్ద ముగ్గురు వ్యక్తులు ఆటోని రోడ్డుకు అడ్డంగా పెట్టి వీళ్ళిద్దరిని ఆపి వీళ్ళపైన దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 5,000 రూపాయలు మరియు మొబైల్ ఫోను తీసుకొని వెళ్ళిపోయినారు. ఈ సంఘటన అనంతరం వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా మేము కేసు నమోదు చేశాము. కేసు నమోదు చేసిన తర్వాత నేరస్థానానికి వెళ్ళి ఇక్కడ నేరం జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అర్థం చేసుకొని విచారణ ప్రారంభించాము. ఆ విచారణలో తేలింది ఏంటంటే అడ్డు పెట్టినటువంటి ఆటో వెనకాల సోగ్గాడు అని రాయల్సి ఉన్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఆ ఆధారాన్ని పూల్గా ఉపయోగించుకొని మేము విచారణ కొనసాగిస్తుండగా శేఖరం బంజన్కి చెందినటువంటి బానోత్ కిషోర్, బానోత్ కుమార్ అండ్ భూక్యా పవన్ ఈ ముగ్గురు వ్యక్తులు నేరం చేసినట్టుగా తెలిసింది మాకు. వారిని ఈరోజు అరెస్ట్ చేసి విచారించగా వాళ్ళు నేరాన్ని అంగీకరించారు. వాళ్ళ వద్ద నుండి దొంగిలించినటువంటి మొబైల్ ఫోను ప్లస్ ఒక 1,500 రూపాయలు అలాగే నేరంలో ఉపయోగించినటువంటి ఆటోను కూడా సీజ్ చేసి వాళ్ళని ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది.